ఢిల్లీ మద్యం కుంభకోణం ఏదైతే కేవలం 100 కోట్ల స్కామ్ వల్లే కవిత గారికి సుమారుగా 5 నెలల పాటు జైల్లో పెట్టారో, 5.5 నెలల పాటు జైల్లో పెట్టారో, ఇక్కడ ఇన్ని వేల కోట్లకి ఇన్ని రోజులు పెట్టాలి అనే దాని మీద కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. అయితే బిగ్ బాస్ ఎవరు, బిగ్ బాస్ అరెస్ట్ ఎవరు, ఎంతసేపు సూత్రధారులైనా పాత్రధారులు ఎవరు అనే దాని మీద కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు అనే దానికి మద్యం స్కామ్, నో యూపీఐ, నో క్యూఆర్ కోడ్, నో స్కాన్ ఏమీ లేకుండా, ఏ ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు లేకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీ ఎందుకు పెట్టారు? నిజంగా మంచి మద్యం అయితే దాని పేర్లు బూమ్ బూమ్ అట, షకలకట, ఏంటవి స్పెషల్ స్టేటస్ అంట, పేర్లు అవే స్పెషల్ స్టేటస్సే మద్యం రూపంలో తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి. తర్వాత 3 క్యాపిటల్, ఏవో కొత్త మందుల పేర్లు పెట్టేసి వాళ్ళకి అమ్మేసి అమాయకులు ప్రాణాలు బలైన తర్వాత మొన్న ఎక్కడో కర్నూలు జరిగిన ఘటనకి ఈ మద్యము కల్తీ మద్యమే కారణమని రోజా గారు వ్యాఖ్యానించారు. అమ్మ, రోజా గారికి తెలియాల్సింది ఏంటంటే ఆ డిస్టిలరీస్ ఇంకా వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అక్కడి నుంచి తయారవుతున్న మందులు వాళ్ళు తాగే మేబీ పడిపోయారేమో. వీళ్ళలో వేలు చూపించగానే వెంటనే 3 వేలు అదే వైకాపా నేతలకు చూపించడం అనేది, అంటే నేరం ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నెక్స్ట్ డేనే దొరికిపోతున్నారు. ఇది చాలా సిల్లీగా కూడా అనిపిస్తుంది.